బైబిల్ గ్రంథంలో నేను చూపిస్తున్న ఈ వాక్యాన్ని చూపించి మీరు గనక ప్రార్థన చేస్తే మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ లేకపోతే మీకు తెలిసిన వారి కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి దురాత్మ శక్తి అయినా ఎలాంటి అపవిత్రాత్మ శక్తి అయినా ఎలాంటి పీడైనా చేతబడి బాణామతి అలాగనే రకరకాలైన మంత్రప్రయోగపు ఆత్మలైన చీకటి శక్తులైన దయ్యపు శక్తులైన నేను చూపిస్తున్న ఈ యొక్క వాక్యాన్ని మీరు చదివి బిగ్గరగా చదివి దేవుడి సన్నిధానంలో గనక మీరు ప్రార్థన చేస్తే మీ ఇంటిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు దయ్యపు శక్తులు చీకటి శక్తులు మీ కుటుంబాన్ని వదిలిపోతాయి, మీ దేహాలను వదిలిపోతాయి. మీ కుటుంబంలో ఎవరి శరీరంలో దయ్యము ఉన్నా ఈ యొక్క వాగ్దానాన్ని చూపించి ప్రార్థన చేస్తే ఖచ్చితముగా అవన్నీ కూడా మీ యొద్ద నుండి పారిపోయి మీ ఇల్లు ఈ రోజున ఒకవేళ హంటెడ్ హౌస్గా ఉండవచ్చు, లేకపోతే డీమోన్ స్పిరిట్ అనేది పట్టి పీడిస్తూ ఉండవచ్చు. సో దేవుడు ఈ రోజున నీ జీవితంలో విడుదల కలుగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేసి అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. కామెంట్లో యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పి కామెంట్ చేయండి. అలాగనే నేను మీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలను తెలియపరుస్తాను. ఈ యొక్క వీడియోను చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన తండ్రి తల్లి, మీ జీవితంలో గడిచిన కొద్ది దినాల నుండి కొద్ది నెలల నుండి అలాగే కొన్ని సంవత్సరాల నుండి మీకు తెలియకుండా మీ ఇంట్లో డబ్బులు అనేవి ఆటోమేటిక్గా ఎంత డబ్బు ఉన్నా అది మాయమైపోతూ వస్తుంది. అలాగనే తీవ్రమైన అస్వస్థతకు గురై భయంకరమైన రోగాలు ఒకరి తర్వాత ఒకరికి భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి. అలాగనే భార్యాభర్తల మధ్య అత్తామామల మధ్య అల్లుడు అత్తామామ అలాగే కోడలు అత్తామామ మధ్య కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత లేకుండా సమాధానం లేకుండా ఇల్లంతా కూడా గందరగోళంగా మారిపోయి సంబంధం లేని గొడవలు, సంబంధం లేని విషయాల్లో సంబంధం లేని అనేకమైన గొడవలు జగడాలు కలహాలు అనేవి మీ కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి, మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నీ ఇంటిని పట్టి పీడిస్తున్న అనేక దురాత్మ శక్తులు దేవుడి సన్నిధానంలో నువ్వు మోకరించి నేను చూపిస్తున్న ఈ యొక్క వాక్యాన్ని గనక బిగ్గరగా చదివి వినిపించి వాటిని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే ఆ శత్రువు ఆ అధికారము నీ జీవితంలో నుండి తొలగిపోయి నీ జీవితంలో నుండి దూరం అయిపోయి దేవుడు నీకు బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ధన నష్టం, ఆస్తి నష్టం, వ్యాపారంలో నష్టం, ఆరోగ్య నష్టం, బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా అనుకోకుండా ఆటోమేటిక్గా అదుపు తప్పడము, ప్రమాదాలు జరగడము, గొడవలు అల్లర్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలా గందరగోళం చేసేస్తున్నాడు సైతాను. అపవాది అయిన సాతాను ఎవరిని మిరింగుదునా అని చెప్పి వాడు తిరుగుతూ ఉన్నాడు, నీ జీవితంలోనికి ప్రవేశించి ఉన్నాడు. అయితే వాగ్దానపు తాళపు చెవి ద్వారా దేవుడి సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ఎత్తి చూపించి ప్రార్థన చేస్తే వాడు నీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉన్న ఆ శత్రువు ఆ దయ్యము నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది, నీ బాడీ మీద నుండి వెళ్ళిపోతుంది. మీ కుటుంబంలో ఏ ప్లేస్లో ఆ ఇవిల్ స్పిరిట్ అనేది ఉందో ఆ స్పిరిట్ అనేది ఆ ప్లేస్ని వదిలి వెళ్ళిపోయి హంటెడ్ హౌస్గా ఉన్న అంటే దయ్యాలకు నివాసమైన నీ ఇల్లు స్వర్గమయమై దేవుని యొక్క కృప ద్వారా దేవుని కాపుదలతో యోబు ఇంటి చుట్టూ కంచె వేయబడినట్లుగా నీ ఇంటి చుట్టూ కూడా కంచె వేయబడుతుంది. సో ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మరి బైబిల్ గ్రంథం 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ద 72 రిటర్న్ విత్ జాయ్ సేయింగ్, లార్డ్, ఈవెన్ ద డీమోన్స్ ఆర్ subject to us in your name. And he said to them, I saw Satan fell like lightning from heaven. Behold, I have given you authority to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall hurt you. Nothing shall hurt you. I have given you authority to
ట్రీడ్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవరాల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. అంటే ఎనిమీ మీద, అంటే శత్రువు అంతటి మీద కూడా అధికారము, పవర్ అనగా శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. సో అండ్ నథింగ్ షల్ హర్ట్ యూ, ఏది నీకు హాని చేయడానికి వీలు లేదు. కానీ నీ జీవితంలో దయ్యాల ద్వారా హాని అనేది జరుగుతున్నది. ఈ పాములు, తేళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అపవిత్రాత్మలకు, దురాత్మలకు, చీకటి శక్తులకు, సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కడానికి శత్రువుకున్న బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఒకవేళ పామును కానీ తేలును కానీ మనము వితౌట్ ప్రొటెక్షన్, ఏ ప్రొటెక్షన్ లేకుండా వాటిని గనక మనము తొక్కితే ఖచ్చితంగా అవి ఏం చేస్తాయంటే బైట్ చేస్తాయి, అనగా కరుస్తాయి, అనగా కాటు వేస్తాయి. ఒకవేళ తేలు కాటు వేసిన, ఒకవేళ పాము కాటు వేసిన, ఆ బలము, ఆ శక్తి అనేది ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళి 1 గంటలో, 2 గంటలో చనిపోవడం జరుగుతుంది. కానీ దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు గనక ఒకవేళ ఆ పాము కాటు వేసిన, ఆ తేలు కాటు వేసిన, ఆ బలం మీద దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి అది ఏది కూడా హాని అనేది జరగదు. సాతానుడు ఎన్ని రకాలైన చిక్కుళ్ళు నీ జీవితంలోకి తీసుకొని వచ్చినా, ఎన్నో రకాలైన శ్రమలను, ఎన్నో రకాలైన కష్టాలను, నష్టాలను, ఎన్నో రకాలైన అపవాది అనేక రకాలుగా నీ మీదకి ఎన్ని రకాలైన శ్రమలు, గొడవలు తీసుకొని వచ్చినా వాటంతటి మీద దేవునికి అధికారం అనుగ్రహించున్నాడు గనక అసలు ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదు. నీ తలలో ఉన్న ఒక వెంట్రుక కూడా రాలదు. ఈ దయ్యాలన్నీ కూడా నీకు లోబడాలి, అంటే నీకు ఒబీడియన్స్ చూపించాలి. ఎందుకనగా చూడండి, నెవర్తలెస్ డోంట్ రిజాయిస్ ఇన్ దిస్ దట్ ద స్పిరిట్స్ ఆర్ సబ్జెక్ట్ టు యూ. చూడండి, ఇక్కడ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లోబడతాయి. దయ్యాలు నీ నామములో లోబడతాయి, అనగా యేసు నామమున ఈ వాగ్దానాన్ని చదివి మీ ఇంట్లో యేసు నామములో ఆర్థిక నష్టాన్ని, గొడవలను, యేసు నామములో అల్లర్లను, అనేకమైన పాపాలను ప్రేరేపిస్తున్న దురాత్మ శత్రువు యొక్క బలం నా ఇంట్లో నుండి తొలగిపోవును గాక. ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే శత్రువుకున్న బలమంతటి మీద దేవునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. శత్రువుకున్న శక్తి అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చిన, అవి నిన్ను ఏమి చేయలేవు. అవి ఏమన్నా చేయాలని నీ మీదకి వచ్చినా వాటి వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. కాబట్టి సాతానుడు కొంతమంది మనుషులను ప్రేరేపింప చేసి నొప్పించే మాటలను మాట్లాడుతూ, అలాగే నీ జీవితాన్ని ధ్వంసం చేసే పనులను చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడడు. కానీ వాళ్ళు పాములు, అనగా పాముల రూపంలో ఉన్న మనుషులు, తేళ్ల రూపంలో ఉన్న మనుషులు, వీళ్ళు నిన్ను నాశనం చేయాలని నీ పాదములను చుట్టుకున్న, నీ కాళ్ళకు చుట్టుకున్న, నీ చేతులకు చుట్టుకున్న దేవుడు వాటిని త్రొక్కడానికి, వాటి బలమంతటి మీద దేవునికి అధికారం ఇచ్చున్నాడు. ఇవి యేసు నామములో ఇవి నాశనమవును గాక అని అంటే ఆ దయ్యాలు నీకు లోబడాలి. నువ్వు చెప్పాలి, ఓ దయ్యమా, ఓ దురాత్మ, ఇదిగో నా భర్తలో నుండి, లేకపోతే నా భార్యలో, నా అత్త మామలో నుండి, లేకపోతే నా కుటుంబంలో, నా బిడ్డల్లో నుండి, నా ఇంట్లో నుండి, ప్రతి దాని మీద నీకున్న అధికారం యేసు నామములో తొలగిపోవును గాక అని విశ్వాసంతో నువ్వు చెప్తే ఇవన్నీ కూడా నీకు లోబడతాయి. అయితే నువ్వే దయ్యాలకు లోబడుతున్నావు, నువ్వే దయ్యాల అధికారానికి లోబడి ఉన్నావు. వాటి ద్వారా నీకు హాని జరుగుతున్నది, ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. కానీ దేవుని యొక్క నామాన్ని నువ్వు ఉపయోగించి అవి తొలగిపోవాలని నువ్వు చెబితే అవి నీ యొద్ద నుండి ఖచ్చితముగా తొలగిపోతాయి. చూడండి, behold I have given you authority to tread on serpents and scorpions and over all the power of the enemy and nothing shall hurt you. నథింగ్ షల్ హర్ట్ యూ. ఏది కూడా నిన్ను హర్ట్ చేయలేదు, ఏది కూడా నిన్ను నాశనం చేయలేదు. కాబట్టి భయపడకు, దిగులు పడకు, వేదన పడకు. నేను చెప్పిన ప్రకారముగా చెయ్యి. ఈ అప్పులు పాలవడానికి, అనారోగ్యం పాలవడానికి, గొడవలు పాలవడానికి, అలాగే ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉండడానికి, చనిపోవాలని ఈ స్పిరిట్స్ నిన్ను ఏం చేస్తాయంటే ప్రేరేపింప చేస్తాయి. ఇంట్లో ఉన్న ధనాన్ని ఆ పంటకు పట్టిన పురుగులాగా తినేస్తూ ఉంటాయి. అలాగనే ఇంట్లో ఒకరికొకరికి సఖ్యత లేకుండా ఒకరికొకరికి అనవసరమైన గొడవలు పెడుతూ తిరుగుతూ ఉంటాయి. అలాగనే ఒకరికొకరికి పడకుండా చేస్తూ ఉంటాయి. అలాగే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు నిన్ను పడద్రోయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అలాగనే నువ్వు ఏం చేసినా కానీ నిన్ను ప్రార్థన చేయనీయకుండా, వాక్యం చదవకుండా, బైబిల్ చదవనీయకుండా ఈ దురాత్మ శక్తులు నిన్ను వెంటాడి నిన్ను నాశనం చేయడానికి అవి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యేసు నామములో నువ్వు చెప్పాలి, మోకరించి ప్రార్థన చేయి 1 గంట సేపు. యేసు నామములో నా ఇంటి మీద ఉన్న శత్రువు బలం, దాని అధికారం తొలగిపోవును గాక.
ఇదిగో నా ఆ పాములను తేలను యేసునాములను నేను అనగద్రొక్కుతున్నాను, నువ్వు సింహములను నాగుపాములను భుజంగములను అనగద్రొక్కుదు. కీర్తన గ్రంథం 91 అధ్యాయం కూడా ఒకసారి చదవండి. లూకాసు వార్త మనం 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నవి. మొదట్లో ఒకవేళ రెఫరెన్స్ నేను కరెక్ట్గా చెప్పానో తప్పు చెప్పానో తెలీదు, బట్ లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు అనేవి రాయబడి ఉన్నాయి. ఒకవేళ నేను రాంగ్ చెప్పుంటే సారీ ఫర్ దట్. సో రికార్డింగ్లో నేను గమనించలేదు, బట్ కరప్షన్ ఒకసారి మీరు కరప్షన్ సరి చేసుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలవంతుటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవుడే చెప్తున్నాడు, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, దయ్యాలు మీకు లోబడతాయి, నా నామమున దయ్యాలు మీ యొద్ద నుండి పారిపోతాయి అని ఈ యొక్క మాటలు యేసు ప్రభు వారు చెప్పి ఉన్నాడు గనక, ఆయన శిష్యుడుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ఆ బలవంతుటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. వాటి ద్వారా నీకు ఎటువంటి హాని కలగదని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ భర్తను లేకపోతే నీ బిడ్డలను ఇదిగో మద్యానికి బానిసం చేసిన ఆ దురాత్మ శక్తులు నీ జీవితంలో తొలగిపోను గాక. ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని వ్యసనాలకి, వ్యభిచారానికి, ఇదిగో డ్రగ్స్కి, ఇదిగో రమ్మీకి, ఇదిగో అనవసరమైన బెట్టింగ్ యాప్స్కి బానిస చేసిన ఆత్మ నిన్ను వదిలిపోను గాక. ఇదిగో అనేక సంవత్సరాల నుండి నిన్ను బలహీనపరుస్తూ ఇదిగో తీవ్రమైన బలహీనతను కలుగు చేసి అనారోగ్యం నీలో నుండి యేసునామములో అనారోగ్యానికి కారణమైన ఆ దురాత్మ యేసునామములో నిన్ను వదిలిపోవును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు క్రీస్తు నామములో ఇదిగో నిన్ను అప్పుల పాలు చేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి నష్టాల్లోకి నెట్టిన ఆ ఆత్మ ఈ క్షణమే నిన్ను వదిలిపోవును గాక యేసు నామములో. ఇదిగో నీ జీవితాన్ని అర్థం పర్థం లేకపోకుండా చినిగిపోయిన ఇస్తరాకుల్లా చేసిన దురాత్మ నిన్ను, నీ కుటుంబాన్ని వదిలిపోవును గాక. అవన్నీ నీ జీవితంలో నుండి తొలగిపోవును గాక. అవన్నీ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన ఎగిపించండి. అవన్నీ కూడా నీ బ్రతుకులో నుండి వెడలిపోవును గాక. అవన్నీ కూడా నీ జీవితం నుండి తొలగిపోవును గాక. నీ వ్యాపారంలో దాక్కున్న దురాత్మ యేసునామములో పారిపోవును గాక. మీ భార్య భర్తల మధ్య ఇదిగో మీ ఫ్యామిలీలో, మీ రిలేషన్లో గొడవలు పెడుతున్న ఆ దురాత్మలు యేసు నామములో తొలగిపోవును గాక. ఇదిగో నీ కాళ్ళకి, ఇదిగో నీ చేతులకి, నీ మెడకు చుట్టుకున్న ఆ పాములు, ఆ తేళ్లు నీ చేత త్రొక్కబడి వాటి బాలం నశించిపోవును గాక. వాటి యొక్క విషం విరుగుడైపోవును గాక యేసు నామములో. నీ జీవితంలో ఇక నుండి దేవుడు కార్యం జరిగించిన, ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఉద్యోగం రాకుండా నిన్ను అడ్డగిస్తున్న సాతాను శక్తి నిన్ను వదిలిపోవును గాక. ఎంతో కాలం సంతానం కలక్కోకుండా నీ గర్భాన్ని మూసివేసిన ఆ అపవాది కబంధ అస్త్రాలు యేసు నామములో నీ యొద్ద నుండి తొలగిపోవును గాక. పోర్నోగ్రఫీకి, అడల్ట్ ఎడిషన్కి, అలాగనే గేగా ఉండాలని, అలాగనే ట్రాన్స్జెండర్గా ఉండాలని, అలాగనే భయంకరమైన కామ కోరికలను పుట్టిస్తూ ఇదిగో చైల్డ్ అబ్యూస్ చేస్తూ, చైల్డ్ సెక్సువల్గా అనేకమైన నేరాలకు పాల్పడేలాగా చేస్తున్న ఆ దురాత్మ నిన్ను, నీ దేహాన్ని వదిలిపోవును గాక. పనుకున్నప్పుడు రాత్రిపూట నిన్ను కలవరపెడుతూ, రాత్రిపూట భయపెడుతూ, రాత్రిపూట పాపం చేపిస్తూ, నిద్రలో అపవిత్రమైన కలలను ప్రసరింప చేస్తున్న ఆ దురాత్మ, యెజబెలాత్మ నిన్ను, నీ కుటుంబాన్ని వదిలిపోవును గాక. నాకు ఇచ్చిన అధికారం చెప్పున యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో నీ జీవితంలో నా పాములు, తేళ్లు నీ కుటుంబంలో, నీ ఇంట్లో నుండి, నీ ఒంట్లో నుండి పారిపోతున్న యేసు నామములో విశ్వసించు. దేవుడు నీ గొప్ప కార్యం జరిగించును గాక. ఎవరైతే ఒక వీడియో చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. నా పేరు కిషోర్ కుమార్, విజయవాడ. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా కామెంట్ చేయండి. యేసు రక్తమే జయమని హై పాయింట్స్ ఉంటాయి, తప్పకుండా హై పాయింట్స్ ఉంటాయి. 9908937164 ఈ నెంబరు, నా నెంబరు. ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. అలాగనే ఈ యొక్క వాక్యం విన్నారు, ఈ ప్రార్థన విన్నారు, మీరు ఆశీర్వదింపబడి, దీవించబడి, బలపరచబడి, విశ్వాసం కలిగితే మేము చేస్తున్న కొద్దిపాటి పరిచర్యలో మీరు కూడా తోడ్పడాలని ప్రేరేపణ ప్రభు మీకు కలుగు చేస్తే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఇది, కానుక పంపించి ఈ పరిచర్యని బలపరచండి. ఇలా చేయడం మూలాన నిన్ను దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని